నేటి రాశి ఫలాలు మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. అలాగే కొంత ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ధనపరమైన విషయాలలో జాగ్రత్త వహించండి. ఎందుకంటే అనవసరమైన ఖర్చుల వలన ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నూతన రుణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలించకపోవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట నిరుత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. కొంత సహోద్యోగులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా నష్టపోతారు. అలాగే ఆకస్మిక చికాకులనేవి ఏర్పడతాయి. సంతాన విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఇక ఉద్యోగస్తులు తాము ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే అగ్ని ప్రమాద సూచనలు ఇండస్ట్రీస్లో నెలకొనే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నవి. అలాగే మిథున రాశి వారు ఆర్థిక ఇబ్బందులను అన్ని రకాలుగా ఎదుర్కొంటారు. కార్యక్రమాలలో అవరోధాలు ఎదురవుతాయి. మీరు చేసే ఆలోచనలు స్థిరంగా ఉండక చాలా నష్టపోవాల్సి వస్తుంది. బంధువులతో మిత్రులతో అకారణ విభేదాలు కనిపిస్తున్నవి. అలాగే మిథున రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆస్తి వివాదాల వలన ఈరోజు చాలా మానసిక ఒత్తిడికి గురవుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నిరుత్సాహపరుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ శ్రమకు తగిన ఫలితం అనేది లభించదు. అలాగే విధుల్లో అవాంతరాలను కూడా ఎదుర్కొంటారు. సాంకేతిక నిపుణులు పారిశ్రామికవేత్తలకు ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక విద్యార్థులకు ఈరోజు అంతగా కలిసి రాదని చెప్పవచ్చు. ఏ పని చేసినా కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి మానసిక అశాంతి కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం అనేది తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు వినాయక వ్రతకల్పాన్ని చదవడం కానివ్వండి, హయగ్రీవ అష్టోత్తర పారాయణం, అలాగే లక్ష్మీదేవి అష్టోత్తర పారాయణం చేయడం మంచిది. ఈరోజు ఉన్న నెగిటివ్ ఫలితాలను పోగొట్టుకోవడానికి తప్పకుండా దైవ దర్శనం చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మిథున రాశి వారు మొత్తంగా చూసుకుంటే ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.